భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నమూనా. మహారాష్ట్రలోని విలీనం కానున్న తెలంగాణలోని 14 గ్రామాలు. విజయవాడలో కారు బీభత్సం, విద్యార్థులకు గాయాలు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ గురువారం రోజున హన్మకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో జరిగే కార్యక్రమం యొక్క వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక 3వ డివిజన్ కార్పొరేటర్ జన్ను శిబరాణి, అనిల్ కుమార్, మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ నాయకులు బోడడిన్నా హాజరై మాట్లాడారు. భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజం యొక్క హక్కులను రక్షించడంలో భాగంగా క్రైస్తవ హక్కుల రక్షణ సమితి లాస్ట్ ఇయర్ 2024 7 24న స్థాపించబడిన క్రైస్తవ హక్కుల రక్షణ సమితి దేవుని యొక్క నామ మహిమార్థమై భారతదేశంలో సుమారు 7-8 రాష్ట్రాల్లో విస్తరించి బలోపేతంగా ముందుకు వెళ్తున్న తరుణంలో వరంగల్ గడ్డ మీద స్థాపించబడిన దీని యొక్క వార్షికోత్సవము ట్రై సిటీలో ఉన్న వరంగల్ ఉమ్మడిలో భాగమైన హన్మకొండ జిల్లా చారిత్రాత్మకమైనటువంటి సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో 24వ తారీఖు 7వ నెల 2025 గురువారం రోజున ఈ యొక్క వార్షికోత్సవాన్ని నిర్వహించడానికి కొరకు నేషనల్ కమిటీ, స్టేట్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, అన్ని జిల్లాల కమిటీ నాయకత్వ సమాలోచనలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. నా పేరు బిషప్ డాక్టర్ జన్ ఇర్మియా, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నాను. ఈ యొక్క కార్యక్రమం యొక్క వాల్ పోస్టర్ను 3వ డివిజన్ పైడిపల్లి లెబనోన్ చర్చిలో యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఉమ్మడి వరంగల్, తెలంగాణ భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో సబ్బండ వర్గ ప్రజలు క్రైస్తవ సమాజాన్ని పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రార్థించి పాల్గొని విజయవంతం చేయడానికి సహకరించాలని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నా. ఖాళీ స్థలం కనబడితే కబ్జా రాయులు కబ్జా చేస్తున్నారని రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండ దేవయ్య అన్నారు. వరంగల్ నగరంలోని ఉర్సుగుట్ట ప్రాంతంలో సర్వే నెంబర్ 285లో ఎకరం 14 గుంటలు 294 సర్వే నెంబర్లు 4 ఎకరాల 1 గుంట స్థలం తన సోదరి బండి సరోజన పేరు మీద ఉందని 4 రోజుల క్రితం కొందరు కబ్జాదారులు ఖాళీగా ఉన్న స్థలంపై కన్నేసి అక్రమ నిర్మాణాలు చేపట్టినారని, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని, ఇటు పోలీసులకు అటు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, 40 సంవత్సరాల క్రితం భూమిని పట్టాదారుల నుండి కొనుగోలు చేశామని, ఇప్పటి వరకు భూమి తన ఆధీనంలోనే ఉందని, అయినా కొంతమంది బ్రోకర్లు ఏకమై తన సోదరికి సంబంధించిన భూమిలో అక్రమ నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్నారని, వెంటనే అక్రమ నిర్మాణాలు తొలగించి తమకు న్యాయం చేయాలని కొండ దేవయ్య అధికారులను కోరుతున్నారు. కానీ మన ఇద్దరం కలిసి మనం తర్వాత మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు అవతలైన నాకు అమ్మిన ఆయన వచ్చి కబ్జా చేస్తున్నాడు, దాని గురించి నేను కడతాను అని కూడా చెప్పాను. మీరు ఒకటి 2007లో కొనుక్కున్నారు కదా, 2007 నుంచి ఇప్పటి వరకు 2012
ఆల్రెడీ పాస్బుక్ ఎప్పటి వరంగల్ జిల్లా ఉసుగుట్ట మరి కరీమాబాద్ చాల పద్మావతి కాలేజీ పక్కన అనుకున్న మెయిన్ రోడ్ ఖమ్మం మెయిన్ రోడ్లో మరి 1 ఎకరం 14 గుంటల భూమిని గత ఒక 30 సంవత్సరాల క్రితము మన నాగపూర్ కుమారస్వామి, నాగపూర్ సమ్మయ్య, సత్యనారాయణ వీళ్ళందరూ కూడా అన్నదమ్ములందరూ వారికి అమ్మడం జరిగింది. మరి వారు అమ్మినాక కూడా మళ్ళీ కోర్టులో కూడా లోక అదాలత్లో కూడా 6 లక్షల రూపాయలు ఇచ్చి దాన్ని అప్పుడు వాళ్ళు వారి పేరు మీద కోర్టు ద్వారా అయినది. మరి దానిలో కూడా పాస్బుక్లు వచ్చినాయి. అంత కరెక్ట్ ఉన్న సమయంలో మరి ఈరోజు వచ్చి ఇంకా నాగపూర్ వాళ్ళే ఇంకా మరి వేరే వాళ్ళకు కాశీ కుమారస్వామి గారికి ఇంకా అమ్మినామని వారు ఇక్కడ పర్మిషన్ లేకుండా మరి వారు ఇక్కడ కబ్జా చేయడము, గోడ కట్టడము మేము ఆల్రెడీ సిపి గారి దృష్టికి, మరి ఏసీపీ గారి దృష్టికి, మరి సిఐ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. మరి దాదాపుగా ఇప్పుడు ఇచ్చి 11 రోజులు అయిపోయింది. కంప్లైంట్ ఇచ్చి కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళు దాన్ని ఆపడం లేదు. మరి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మరి దీనిలో ఒక 30 సంవత్సరాల క్రితంది కూడా ఇప్పుడు వచ్చి ల్యాండ్ మాదని వాళ్ళు కబ్జా చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మరి సిపి గారిని, ఏసీపీ గారిని, మరి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సిఐ గారిని వీరందరినీ కూడా మరి కలెక్టర్ గారిని మీరు దీన్ని వారి డాక్యుమెంట్ మా డాక్యుమెంట్ చూసి మీరు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఆల్రెడీ దీనిలో ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉంది అని కూడా నేను తెలియజేస్తున్నాను. 5 ఏళ్ళు వ్యవసాయం చేసినాం. మాకు న్యాయం ఎస్పీ దగ్గర పోయినాం, ఏసీ దగ్గర పోయినాం, పోలీస్ స్టేషన్ పోయినాం, మిల్లు కాలుకి పోయినాం. మాకు న్యాయం జరగాలి. మాకు ప్రాణ భయం ఉన్నది. మాకు కడతాను కదా రామ్నాథం వీళ్ళు గౌన్లో కుమారస్వామి, పిన్న మల్లేశం, ఇందరు ఒకటి లేడు. ఒకటి లేదందుకు ఇంత మమ్మల్ని ఇబ్బంది పెడతాను. మేమిద్దరు ఆడవాళ్ళం ఉన్నాం. మాకు నా సరోజన. హన్మకొండ జిల్లా వరంగల్ జూ పార్కులోకి కొత్త టైగర్, హైదరాబాద్ నుండి తీసుకొచ్చిన తెల్లపులి ఎంక్లేజర్లోకి విడుదల చేసిన మంత్రి కొండ సురేఖ. కాకతీయ జూలాజికల్ పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన జూ పార్క్ అధికారులు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ కామెంట్స్. వనం బాగుంటేనే మనం బాగుంటామని, వ్యక్తులకు ఇల్లు ఎంత ముఖ్యమో జంతువులకు అడవి అంత ముఖ్యము అని మంత్రి కొండ సురేఖ అన్నారు. జంతు ప్రేమికులు ఎవరైనా ఉంటే జూ పార్కును సందర్శించి ఏదైనా జంతువును దత్తత తీసుకోవాలని అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ హైదరాబాద్ తరహాలో వరంగల్ జూ పార్కును అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నామని అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. అయినా కానీ రెప్టైల్స్ కూడా తీసుకొచ్చే ప్లాన్ కూడా ఉంది. నేను ఒక 4.2 crores దానికి మంజూరు చేయడం జరిగింది. దానికి సంబంధించి చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఒకటి కన్స్ట్రక్షన్ ఆఫ్ లయన్ ఎంక్లోజర్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రెప్టైల్ హౌస్, రెనోవేషన్ ఆఫ్ బర్డ్స్ ఎంక్లోజర్స్, లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్, రెనోవేషన్ ఆఫ్ ఓల్డ్ ఎంక్లోజర్స్, లేయోపార్డ్ నైట్ షెల్టర్, జంగిల్ క్యాట్ ఎంక్లోజర్, స్లాట్ బేర్ ఎంక్లోజర్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రెయిన్ షెల్టర్స్, అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ టాయిలెట్ బ్లాక్. ఇవన్నీ కూడా చేయబోతా ఉన్నాము. ఎందుకంటే వచ్చిన వాళ్లకు మంచి ఫెసిలిటీస్ కల్పించాలి. ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత పెద్ద జూ ఇది. ఇక్కడ నుంచి మన వాళ్ళు చాలామంది హైదరాబాద్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి రానుబోను ఛార్జెస్ అవన్నీ పిల్లల దగ్గర తీసుకోవడం అనేది అది చాలా కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి మనం వరంగల్ జూనే ఒక పర్యాటకుల కేంద్రంగా మార్చినట్టయితే స్కూల్ పిల్లలు ఇక్కడికే వచ్చి ఇక్కడే చూసి వెళ్ళే విధంగా మేము దీన్ని ఇంకా మోడర్నైజ్ చేసి ప్రజలకు అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆఫీసర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి జూ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఏది అవసరమైనా కూడా అది ఫారెస్ట్ మినిస్టర్గా నేను నా యొక్క సహకారం 100% కూడా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా చాట్ జీపీటీ యాప్ ఒకటి కూడా వీళ్ళు ఓపెన్ చేశారు. దాంట్లో మనం ఏదైనా క్వశ్చన్ ఒకటి అడిగితే అది వెంటనే ఆన్సర్ కూడా చేసే విధంగా వాళ్ళు దాన్ని చేశారు. అది ఒకటి ప్రజలు గమనించాలి. ఇంకొకటి మన QR కోడ్ కూడా ఉంది. ఎందుకంటే చాలామంది జంతు ప్రేమికులకు ఏదో ఒక జంతువుకు సహాయం చేయాలనో లేకపోతే ఏదన్నా హెల్ప్ చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు.
అట్లాంటప్పుడు ఆ క్యూఆర్ కోడ్లోకి వెళ్తే మీకు ఏ జంతువును ఎన్నుకోవచ్చు, ఎంత అమౌంట్ కట్టవచ్చు, లేకపోతే సంవత్సరానికి కడతారా, 3 నెలలు కడతారా, ఇట్లా కొంత అమౌంట్స్ ఉంటాయి. ఆ విధంగా వాళ్ళు పే చేసినట్టయితే వాళ్ళ పేరుతో ఆ జంతువుని వీళ్ళు పోషించడం జరుగుతుంది. లేదా ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా వాళ్ళు ఇక్కడ ఆఫీసర్స్ దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళు తీసుకొని రిసీట్ ఇస్తారు. కాబట్టి ఈ విధంగా మీరు కూడా కొంత ఈ జంతువుల పెంపకానికి మీ వంతు సహకారం కూడా అందిస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. దీన్ని అందరూ ప్రజలు గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ జూ పార్కుకు వచ్చి చూడాలి. చూసి పిల్లలకు కూడా భవిష్యత్తులో మనకు ఎందుకు అంటే మనకు వనాన్ని రక్షించుకోవాలి, వనంలో ఉన్నటువంటి వనజీవులను కూడా రక్షించుకోవాలి. వనం ఉంటే మనం ఉంటాము, వనం ఉంటే ఆ వనజీవులు కూడా బ్రతుకుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనం చెట్లను నరుకుతామో అందులో ఉన్నటువంటి జీవరాశులు కూడా చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మనగడ కోసం మనం ఇల్లు కట్టుకుంటాం, మనం అన్ని చుట్టూ ఫెసిలిటీస్ పెట్టుకుంటాం. అదేవిధంగా వాటికి కూడా అడవి అనేది ఒక ఇల్లు లాంటిది. ఆ అడవిని కొట్టొద్దు, చెట్లను పెంచండి. అమ్మ పేరు మీద ఒక చెట్టు అని ఒక ప్రధానమంత్రి గారు ఎట్లా అన్నారో అదే పద్ధతిలో మేము 18 కోట్ల చెట్లకు ఈసారి మేము టార్గెట్ పెట్టుకున్నాము. లాస్ట్ టైం 95% రీచ్ అయ్యాము. ఈసారి 100% రీచ్ అవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము ప్లాంటేషన్లో. ఈరోజు కూడా మేము ఈరోజు వన మహోత్సవం కార్యక్రమం కూడా జరపబోతూ ఉన్నాము జిహెచ్ఎంసీ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటండి. మనం రాబోయే తరాలకు ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందించండి అని కోరుకుంటూ సెలవు. ప్రజల అవసరాల దృష్ట్యా ప్రతి కాలనీలో దశల వారీగా అభివృద్ధి పనులు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు అన్నారు. వర్ధనపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ పరిధిలోని ఎర్రగట్టుగుట్ట శ్రీనివాస కాలనీలో చిన్నపాటి వర్షానికే డ్రైనేజ్ నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని స్థానిక నాయకులు ప్రజలు సమాచారం అందించగా నేడు క్షేత్రస్థాయిలో కాలనీలో పర్యటించి త్వరితగతిన పనులు పూర్తి చేసే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే నాగరాజు హామీ ఇచ్చారు. మైబాద్లోని రవిచంద్ర సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాలలో అరుదైన శస్త్రచికిత్స ఆనందం వ్యక్తం చేసిన అమ్మాయి కుటుంబ సభ్యులు. ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ గుప్తాకు అభినందనలు. 19 సంవత్సరాల మహబాద్ చెందినటువంటి అక్షయ అనేటువంటి ఈ అమ్మాయి ఒక విచిత్రమైనటువంటి సమస్యతో నా దగ్గరికి వచ్చింది. 6 months బ్యాక్ ఈ అమ్మాయికి వాటర్ తాగుతుంటే, టీ తాగుతుంటే జూమ్ అనేటువంటి కంప్లైంట్ ఉందని చెప్పేసి ఇంటి దగ్గర తల్లి తండ్రి ఇచ్చినటువంటి చిన్న ట్యాబ్లెట్లు వేసుకొని లేట్ చేసింది. ఆ తర్వాత 6 months నా దగ్గరకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి మామూలుగా నోట్లో చూస్తే ఎటువంటి తేడా లేదు. ఎందుకైనా మంచిగా ఒక చిన్న ఎక్స్రే తీసుకొని చూస్తే 3వ దవడ పన్ను లోపల ఆగిపోయి దాని యొక్క ప్రభావం వల్ల 1, 2, 3, 4 పళ్ళు ఎముక లోపల మొత్తం ఒక తిత్తి తయారైపోయి ఇప్పుడు ఆ ఎముకతో పాటుగా లోపల ఉన్నటువంటి అన్ని కూడా తీయవలసినటువంటి పరిస్థితి వచ్చేసింది. నార్మల్గా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ అమ్మాయికి ఈ వేర్ల యొక్క పొడవు లోపల ఉన్నటువంటి ఎముక మొత్తం పోయింది. ఈ అమ్మాయికి ఆ యొక్క తిత్తి ఆ లోపల ఉన్నటువంటి అన్ని తీసేసేసి ఎముకతో సహా తీసేసి 5 పళ్ళని తీసేసుకొని ఆ అమ్మాయికి వచ్చేసి చాలా కొద్ది బోన్ మాత్రమే మిగిలిపోయింది. మిగిలిపోయినటువంటి ఈ బోన్ను మళ్ళీ విరగకుండా ఆ తర్వాత బోన్ యొక్క షేప్ మారకుండా రీకన్స్ట్రక్షన్ ప్లేట్ ద్వారా ఈ అమ్మాయికి చాలా బ్రహ్మాండమైనటువంటి సర్జరీ చేసేసి ఈ అమ్మాయి జీవితాన్ని కాపాడాము, ముఖ సౌందర్యాన్ని కాపాడాము.
హైదరాబాద్ ఇబ్రహీంపట్నం పరిధిలో జరిగిన కార్ లారీ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో మరణించిన మైబాద్ జిల్లా గూడూరు మండల వాసి మర్రిమిట్ట గ్రామ పంచాయతీ దస్రు తండా బీఆర్ఎస్ మాజీ పార్టీ అధ్యక్షులు ఉగ్లో జనార్దన్ తోటదాసుల మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించిన బారస జిల్లా అధ్యక్షురాలు మైబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత ఈ సందర్భంగా పోలీసు అధికారులతో మాట్లాడారు. ఇక్కడ ఇబ్రాహీంపట్నం సంబంధించిన కేసు సెంటర్ కూడా తరలించు, కానీ ఇక్కడ నాకు తెలిసిన వెంటనే ఇక్కడ రాగానే చూస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు సిఐ ఏసీవి అందరూ రెస్పాండ్ అయ్యారు. కానీ ఇక్కడ ఉన్న సంబంధించిన ఇన్ఛార్జ్ డాక్టర్లు కావచ్చు వాళ్ళ ఇంత కూడా మానవత్వం లేకుండా అసలు ఎటువంటి పట్టించుకోకుండా ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు కూడా డాక్టర్స్ రాకుండా ఇప్పుడు ఈవెన్ సిఐ గారితో ఇమ్మీడియట్ స్పాట్ మాట్లాడేది సిఐ గారు ఉండి ఆ సూపరింటెండెంట్ రావట్లేడు అని చెప్పి కనీసం ఈ సిఐ గారి స్వయంగా వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంటికి పంపిన దారుణ పరిస్థితి అంటే ఇంత వర్స్ట్ ముందో చూడండి. ఇమ్మీడియట్ నేను రంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా వారికి ఫోన్ చేసి ఎమ్మటే కూడా వాళ్ళని పోస్ట్ మార్టం చేయించి ఎమ్మటే వాళ్ళని ఊళ్ళో ఇక్కడ దగ్గర 300 కిలోమీటర్లు దూర ప్రాంతాల్లో వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టే వారు కూడా ఎమ్మటే మేము వారికి సంబంధించిన అధికారులు చెప్తాను. కానీ వాస్తవం ఇక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉంది. ఆగస్టు 3న హైదరాబాద్ బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తలపెట్టిన ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి 29వ ఆవిర్భావ దినోత్సవ సభకు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఈ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరాయి సాయిలు పిలుపునిచ్చారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరాయ సాయిలు ఎరుకల ఈ సమావేశంలో మాట్లాడారు. నా పేరు దేవరాయ సాయిలు ఎరుకల, ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మిత్రులారా, ఈరోజు ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుదీర్ఘంగా 1997 ఆగస్టు 3న ఆవిర్భవించింది. ఆవిర్భవించే ముందు రాజకీయ పార్టీలకు అతీతంగా ఎరుకల సమాజ హక్కుల కోసం, సబ్బండ కులాల రాజ్యాధికారం కోసం ఆనాడు పురుడు పోసుకున్న సంఘం ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో విజయాలు సాధించిన పరిస్థితి. కాబట్టి మిత్రులారా, రేపు ఆగస్టు 3న ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 29వ ఆవిర్భావ వేడుక ఘనంగా నిర్వహిస్తున్నాం. మిత్రులారా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నట్లు ఆదివాసీ ఎరుకల ప్రజల కోసం ఎన్నో విజయాలు సాధించినాం. ఆ విజయాల్లో భాగంగా పందులకు చంపివేత కార్యక్రమానికి వ్యతిరేకంగా నాటి ప్రభుత్వాలు ఎంతో అణచివేసినారు ఆదివాసీ ఎరుకల ప్రజలను. మరి ప్రధాన జీవన వృత్తి అయినటువంటి పందుల పెంపకాన్ని నిర్వీర్యం చేయడానికి గత తెలుగుదేశం పార్టీ కానుండి మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వరకు ఎన్నో దాడులు నిర్వహించి పందులను లేకుండా మా జీవనం మీద ఉపాధి మీద దెబ్బ కొట్టి మాకు తీరని అన్యాయం చేశారు. దానికి వ్యతిరేకంగా చలో ఎంఆర్ఓ, చలో ఆర్డీఓ, చలో కలెక్టరేటు, అసెంబ్లీ కూడా ముట్టడించడం జరిగింది. తర్వాత చంపివేత కార్యక్రమాన్ని ప్రభుత్వాన్ని మెడలు వంచి దాన్ని కూడా ఆపడం జరిగింది. అదేవిధంగా SC/ST అట్రాసిటీ కేసు, ఏది రక్షణ కవచం, ఆ రక్షణ కవచం ఏదైతే ఉందో అది కోరలు వీకే విధంగా కేంద్ర ప్రభుత్వం నాటి 2018 సంవత్సరంలో మరి దాన్ని నిర్వీర్యం చేస్తే దళిత గిరిజన సంఘాల నాయకులతోటి పెద్ద ఎత్తున మరి సింహ గర్జన అదే హన్మకొండ జిల్లా కేంద్రంలో వేలాది మందితోటి మరి జాతీయ నాయకులతో మరి SC/ST అట్రాసిటీని మరి యథావిధిగా కొనసాగాలి. మా మీద అగ్రవర్ణాలు దాడులు, దౌర్జన్యాలు, అనేక కేసులు పెట్టి హింసలు పెట్టిన పరిస్థితి చూసినాం. కాబట్టి మరి అదే అట్రాసిటీ కేసు కూడా యథావిధంగా ఉండాలని ఢిల్లీ 2018లో ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున జాతీయ లెవెల్లో దాదాపు 33 జిల్లాల్లో కలియదిరిగి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టి చివరికి జనాభా తమాషా ప్రకారం ఏదైతే 10% రిజర్వేషన్ జనాభాకు అనుగుణంగా ఏదైతే ఉన్నదో 10% రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని అమలు చేసిన పరిస్థితిలో కూడా ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి ప్రధాన భూమిక పోసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మిత్రులారా. ఇలా ఈ విజయాలు సాధించినాయి, ఇలా డిమాండ్స్ చాలా ఉన్నాయి, ఎన్నో సాధించడం. అదేవిధంగా 2009లో మరి
ఆదివాసీ ఎరకల ప్రజలకు తీరని ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఏ రాజకీయ రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, ప్రతి రంగంలో మా ఆదివాసీ ఎరకల ప్రజలకు మాత్రం తీరని అన్యాయం జరుగుతూ ఉన్నది. దానికి అన్యాయానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి సపోర్ట్గా ఉండి వాళ్ళకి వెంబడే వాళ్ళకు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఏదైతే హక్కులు కల్పించారో హక్కుల సాధన కోసం నిరంతరం మాది ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి పోరాటం చేస్తూనే ఉంది. అదేవిధంగా 2009లో మైదాన ప్రాంత గిరిజనులకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెగలకు మాత్రమే ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు మరి వారికే చెందుతున్నాయి. మరి మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకు ప్రభుత్వ పరంగా ఎలాంటి ఎన్ని పథకాలు వచ్చినా మరి ముఖ్యంగా ఆదివాసీ ఎరకల ప్రజలకు మాత్రం ఒక్క స్కీమ్ కూడా దరిచేరడం లేదు. అది ఏదైతే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఏదైతే అందలేని పరిస్థితిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ ఎరకల ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళి ఏది ఫుట్పాత్లలో పాచి పని చేసుకుంటూ ఆకుకూరల బేరం చేసుకుంటూ చాలా హన్మకొండ బీసీలు నాది పెద్ద కులం నీది చిన్న కులమని కులాల వారీగా విడిపోకుండా ఒక తాటిపైకి వచ్చి ఉద్యమించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వర్ధనపేట మాజీ శాసనసభ్యులు ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వన్నాల శ్రీరాములు అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజా ఆరోగ్య మరియు సాంకేతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి పరికపన్ల నరహరి, ప్రముఖ న్యాయవాది పృథ్వీరాజ్ సింగ్ సంయుక్తంగా రచించిన ఓబీసీల పోరుబాట పుస్తక సమీక్ష సదస్సును ఈ నెల 20న హరిత కాకతీయ కాన్ఫరెన్స్ హాల్లో ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డు సౌజన్యంతో జన అధికార సమితి ఏర్పాటు చేశారు. మీరు యునైటెడ్గా లేకుంటే ఎప్పుడు కూడా ఉన్నత వర్గాల వాళ్ళే పరిపాలించే అవకాశం ఉంటుంది. కాబట్టి యునైట్ కావాలి, ఈ రిజర్వేషన్స్ మీ కొరకు పెట్టినని ఆయన ఉద్బోధించినటువంటి విషయాన్ని మర్చిపోదు. తర్వాత ఇవాళ మన యొక్క సదస్సులలో బీసీ నాయకులను హైదరాబాద్లో తిట్టి ఆ విధంగా చేసేటువంటి కార్యక్రమం అసలే వద్దు. మనం అందరినీ యూనిట్ అయితే వాళ్ళే పక్కకు పోతారు. కాబట్టి ఎవరిని తిట్టి ఎవరిని నిందించేంత మాత్రమే మనం అధికారంలో రాలేదు. మనం పాజిటివ్గా మనం అందరం కలిసి ఉండాలనే ఆలోచనతో ముందుకు పోతే కార్యక్రమంలో మనం విజయవంతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. శ్రీ నరహరి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు మధ్యప్రదేశ్ ఉన్నారో ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని కూడా తెలిసి మధ్యప్రదేశ్లో చేస్తా ఉన్నారు. ఇవాళ వారు ఈ బాధలను అనుమతించి ఈ పుస్తకాలు రాసింది. కాబట్టి మనం అందరం కూడా యునైటెడ్గా మనం అన్ని కులాల వాళ్ళం బీసీలను ఆ యొక్క ఆలోచనతో రేపు జరగబోయేటువంటి సదస్సు 25వ తారీఖు బీసీ మేధావుల సదస్సు, ముఖ్యంగా మేధావులు ఎంతోమంది ఈ సదస్సులో డాక్టర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్, టీచర్స్ అందరూ కూడా దయచేసి 10 గంటల నుంచి 1 గంట జరిగేటువంటి కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలి. తర్వాత లంచ్ అయ్యాక వెళ్ళిపోవాల్సినటువంటి మీకు మనం చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. ఈ నెల 20వ తారీఖు ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు హరితా హోటల్లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పరికిపన్ల నరహరి గారు, పూర్వం వరంగల్ జిల్లా వాస్తవ్యులు, దాదాపు 10-15 సంవత్సరాలు మధ్యప్రదేశ్లో కలెక్టర్గా పదవి నిర్వహించి ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి నరహరి గారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాల మీద స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గ్రామీణ ప్రాంతంలో కుల వృత్తులన్నీ అడిగంటిపోయిన పరిస్థితులలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా ఈ బలహీన వర్గాలకు చెందినటువంటి వివిధ కులాల వారిలో కానీ, చట్టసభల్లో కానీ బలహీన వర్గాలందరూ కూడా కులాలు, మతాలనే అటువంటి అభిప్రాయం లేకుండా పేద వర్గాలము, బలహీన వర్గాలము, మనం అన్ని కులాలు ఒక్కటే అనేటువంటి ఏకాభిప్రాయంతో పోయి ఏ అల్పసంఖ్య వర్గాల వారైతే ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారో వాళ్లకు వ్యతిరేకంగానే కాకుండా మనం కూడా బలపడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి
ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూడా అందరూ పాల్గొని బీసీలం అందరూ కూడా సమిష్టిగా ఉన్నాము, ఐకమత్యంగా ఉన్నాము, మా సీట్లు మాకే, మా ఓట్లు మాకే, మాకు కూడా రాజ్య అధికారంలో మేమందరం కూడా భాగస్వాములం కావాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. విద్యాపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో ఎదగడానికి సమిష్టిగా కృషి చేయాల్సి మొదలు పెడితే ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బలహీన వర్గాలకు జరిగినటువంటి అన్ని విధాల ఒక రకంగా చూస్తే ఐఏఎస్, ఐపీఎస్, జడ్జీలు, లేకపోతే మంత్రివర్గాలలో, శాసనసభలో, శాసన మండలిలో, స్థానిక సంస్థల్లో ఏ రకంగా బలహీన వర్గాలకు అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయో కళ్ళకు కట్టినట్టు వారు పుస్తక రచన చేసింది. కాబట్టి వారి యొక్క సందేశాన్ని కానీ, ఆ రోజు వచ్చే ఇతర కుల పెద్దల సందేశాన్ని కానీ మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మా తరఫు నుంచి మేమందరినీ కూడా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఏ పార్టీ అనేది లేదు, ఏ కులం అనేది లేదు, బలహీన వర్గాలందరూ కూడా అధిక సంఖ్యతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.